ఫస్ట్‌లీ ఆహ్, ఈ డిబేట్‌లో నేను పార్టిసిపేట్ అయినందుకు కొంచెం గర్వంగా గూడా ఉంది. హ్మ్. ప్యానెల్‌లో మాట్లాడేటప్పుడు నేను ఖచ్చితంగా సబ్జెక్ట్‌ని ఓరియంటేషన్ చేసుకొని మాట్లాడాలన్న డెఫినెట్‌లీ. కోణంలో ప్రయత్నిస్తాను. హ్మ్. దిగ్గజాలున్నారు గాబట్టి. హ్మ్. దీంట్లో భాగంగా గట్టిగా అరిచి ఏదో నాయిస్ పొల్యూషన్ అయితే వద్దు. చేయను. లేదు. స మీరు ఉన్నది ఫస్ట్ చెప్పరు. ఇంకోటి ఇప్పుడు రామ్మోహన్ రావు గారు అంత మీరు నీట్‌గా చెప్పారు. మీరంత ఇప్పుడు నీట్‌గా చెప్పండి. మీరు అన్న క్వెషన్‌కి ఆన్సర్ ఇస్తున్నాను నేను. హ్మ్. రాహుల్ గాంధీ గారు గెలిచిన నెక్స్ట్ డేనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్ వాస్ ఆన్ దేర్ పబ్లిక్. థ్యాంక్ యూ ఫర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్. ఇది కేరళ గురించి చెప్పారు. హ్మ్. అండ్ టీవీకే గురించి చెప్పారు. వి ఆర్ ఎక్స్టెండింగ్ అవర్ సపోర్ట్ టు ది టీవీకే టీవీకి. ఓహ్! తమిళనాడు. హ్మ్. ఓకే. ఆన్ బేసిస్ ఆఫ్ కండిషన్ కాన్స్టిట్యూషనాలిటీ ఈథోస్ అండ్ సెక్యులరిజం అని హ్మ్. ఇచ్చారు. అది మేజర్ మీడియాలో కూడా ఉంది. సారీ టు సే హ్మ్. మీడియాలో కూడా చెప్తాను. హ్మ్. ఎప్పుడు ఇది 6th ది హిందూ న్యూస్ పేపర్లో చెప్పారు. అవర్ కమిట్మెంట్ విత్ ద టీవీకే ఈజ్ ఆన్ బేసిస్ ఆఫ్ సెక్యులర్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఈథోస్ హ్మ్. అండ్ కంగ్రాచులేటింగ్ టీవీకి. టీవీకే. హ్మ్. థ్యాంక్ యూ. వాస్తవం థాంక్ యూ. చెప్పిన. హ్మ్. హ్మ్. అంటే ఇప్పటికి ఎవరు చెప్పారో ఎవరు మభ్య పెడుతున్నారో ప్రజలకు అర్థమై ఉంటుంది. హ్మ్. నెక్స్ట్ కమ్ టు రాజకీయ కోణంలో చూస్తే ఒక బడ్డింగ్ పొలిటీషియన్గా చూస్తే హ్మ్. తమిళనాడులో గెలిచిన టీవీకే ఓ చారిత్రాత్మకంగా చాలా యూనో ఎలాంటి నిర్ణయం అంటే రాబోయే తరానికి రాజకీయంగా ఆస్పైర్ అయ్యే నాలాంటి వాళ్ళ కోసం ఓ ఓ పజిల్ కైండ్ ఆఫ్ ది థింగ్. హ్మ్. పజిల్ ఎలా అంటే మనం 4 విధాలుగా చూద్దాము. కొంచెం భిన్నంగా చూద్దాం. హ్మ్. ఒకటి కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్. కాన్స్టిట్యూషన్ ఏమంటుందో చూద్దాం. ఇంకోటి ట్రెడిషన్. హ్మ్. వస్తున్న జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కావచ్చు, చట్టాలని బేస్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్న మన సీనియర్ని ఉద్దేశించి ఒక పర్స్పెక్టివ్ ఆ కోణంలో చూద్దాం. ఇంకో కోణం చూద్దాము గవర్నర్స్ పర్స్పెక్టివ్. హ్మ్. గవర్నర్ గారి ఆఫీస్ ఏం ఆలోచిస్తుంది, అసలు తరాలుగా ఏమి వస్తుంది, ఇప్పుడు ఏం చేస్తున్నారు, అదొకటి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ నాకు అనిపించింది ఫిల్మ్ ఇండస్ట్రీస్, సినిమా హౌ ఇంపాక్ట్ఫుల్ సినిమా అనేది మన సౌత్ ఇండియాలో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందనేది చూద్దాం. హ్మ్. సినిమా అనేది వాస్తవానికి చెప్పాలా ఒక్కొక్క పర్స్పెక్టివ్ని చూద్దాం. సినిమా అనేది మన జీవితాల్లో చాలా ఇంపాక్ట్ చేసింది. హ్మ్. తెలుగు ప్రజలు కావచ్చు, తమిళ ప్రజలు కావచ్చు, కర్ణాటక, కేరళం కావచ్చు, హ్మ్. చాలా చాలా ఇంపాక్ట్ చేస్తుంది. హ్మ్. మనం సెల్యులాయిడ్ మీద ఉన్న హీరోయిజం, మంచిజము ఎప్పుడు యాంటగనాస్టిక్కి ప్రొటెక్నిస్ట్ అంటే హీరో ఎప్పుడు నెగ్గుతూ ఉండడం చూస్తాం. అంటే అన్యాయం మీద న్యాయం నెగ్గడం చూసాము. మన హీరోలు కూడా దాని పరంగా అది బాహుబలి కావచ్చు, ఏ సినిమా అయినా సౌత్ నుంచి వచ్చిన సినిమా ఆ విధంగా సొసైటీలో ఓ మంచి ఎథిక్స్ని రాబోయే తరానికి మంచి చూపిస్తూ ఉంటుంది. హ్మ్. అలాంటి సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన టీవీకే, డిఎంకే, ఏఐఏ, డిఎంకే 3 పార్టీలు ఐడియాలజీస్ ఏమో ద్రావిడియన్ బేస్ చేసుకొని, పెరియార్ని బేస్ చేసుకొని సెక్యులరిజం, కాన్స్టిట్యూషనలిజం అంటారు. హ్మ్. కానీ వాస్తవానికి వచ్చిన తర్వాత అటు మన రెస్పెక్టెడ్ గౌరవనీయులు సీనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, అద్భుతమైన సమాజ నిర్మాణం కోసం పనిచేశారు. హ్మ్. ఎంజీఆర్ కావచ్చు, అదే దిశకు పనిచేశారు. కరుణానిధి గారు కావచ్చు, అదే దిశగా పనిచేశారు. హ్మ్. ఇప్పుడున్న విజయ్ గారు కూడా అదే దిశగా పనిచేస్తారని మనం కోరుకుందాం. ఓకే, ఆప్టిమిస్టిక్గా ఉందాం. అవును. కానీ చారిత్రాత్మకంగా నిర్ణయం ఏంది, ఒక క్యాథలిస్టిక్ చర్చ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి క్యాస్ట్ న్యూట్రల్ అని పెట్టుకొని వస్తున్న క్యాండిడేట్కి హ్మ్. మనం అవకాశం ఇస్తున్నామా లేదా అన్నది చూద్దాం. లేకపోతే పొలిటికల్ బురదలోనే మన అనాలిస్ట్ ఉందా, మన బీజేపీ వాదం, కాంగ్రెస్ వాదమే అనుకుంటున్నామా, హ్మ్. లేక ఓ ట్రూ టాలెంట్ని ఎక్కడైతే సమాజంలో వెల్ఫేర్ మాట్లాడుతూ ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసే దిశగా వెళ్తున్నప్పుడు మనం మన పొలిటికల్ ఇంట్రెస్ట్ కోసం పెడుతున్నామా, లేక వాస్తవానికి ఓ న్యూ టాలెంట్కి మనం అసలు ఇప్పుడు రాహుల్ గాంధీ అయినా విజయ్ అయినా ఆయన దేశాన్ని నడిపించలేడు, ఇంతవరకు ఈయన స్టేట్ని నడిపించలేడు. ఈ ఆపర్చునిటీ రాకముందే నాట్ ఫిట్, తెలివిలేదు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు మనం. హ్మ్. ఎవరి గురించి మాట్లాడొద్దు. వెన్ యూ హ్యావ్ గివెన్ ద ఆపర్చునిటీ దెన్ హీ మైట్ ఫెయిల్, హ్మ్. దెన్ యూ కెన్ క్రిటిసైజ్, బట్ నాట్ టు ఇన్ ఏ పర్సనల్ వే. అంటే నేను నమ్మేది అది, నేను గాంధీ పుట్టిన దేశంలో పుట్టాను కాబట్టి దట్ ఈస్ నాట్ ద వే. ఇప్పుడు వచ్చేసరికి కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ చూద్దాం. కాన్స్టిట్యూషనల్ ఏమంటుంది అనాలిస్ట్ గారు, ఇక్కడున్న సార్ మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి సార్ గారు, రామ్ రెడ్డి సార్ గారు, గోపాల్ సార్ గారు ఏమంటుంది, ఫర్ ఏ రన్నింగ్ ద గవర్నెన్స్ దేర్ షుడ్ బి ఏ స్టేబుల్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ షుడ్ ప్రూవ్ ఏ మెజారిటీ అంటుంది. కాన్స్టిట్యూషన్ అంటుంది, మీ సంవిధానం అంటుంది, ఇదే అంటుందిగా మీ సంవిధానం. సో మెజారిటీ ఎక్కడ ప్రూవ్ చేయాలి?
మీరు చెప్పండి నాకు. ఎక్కడ? అసెంబ్లీలో. అసెంబ్లీలోనే కదా సార్ రామరెడ్డి గారు, అసెంబ్లీలోనే కదా సార్ రామ్మోహన్ రెడ్డి సార్, అసెంబ్లీలోనే కదా మెజారిటీ ప్రూవ్ చేశారు. రామ్మోహన్ రావు సార్ అసెంబ్లీలోనే కదా. మరి ఆయనకు అసెంబ్లీకి పంపలేదే, ముందే ప్రూవ్ చేయమంటారా గవర్నర్ గారు? అంటే మీరు తప్ప నేను తప్ప, నేను చదువుకున్న తప్పు ఉండవచ్చు. నేను సార్ రామ్మోహన్ గారి సౌండ్ పెట్టండి. నాతో అన్నారు కానీ కుక్క మాట నగేష్ గారు, మీరు చాలా గౌరవం ఉంది, యువమిత్రుడు, నాకు సమస్య లేదు, మీరు రాజ్యాంగాన్ని చదివింది కనుక నేను ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, ఇక్కడ 4 ఆప్షన్స్ సుప్రీంకోర్టు బొమ్మాయి కేసులో ఇచ్చింది. మొదలు ఈ ఆప్షన్ చూసుకోమన్నది. అంటే గవర్నర్ సంతృప్తి పొందితేనే పిలవాలి, దానే అని కూడా పిలవచ్చు. మన అజరుద్దీన్ మంత్రివర్గం చేస్తే ఆ అసెంబ్లీ సభ్యుడా కాదా అని చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా అంతే అంటున్నాను నేను. విజయ్ ఎందుకు పిలవలేదు అంటున్నాడు, ఒక్కడే వచ్చి పిలవాలి అంటున్నా అనుకుంటూనే మిగతా 3 ఆప్షన్లు ఉన్నాయి. ఆయన అడగడంలో తప్పు లేదు, అంత్యనిష్ఠుడు కానీ ఆది నిష్ఠుడు మేలు, మీరు అనవసరంగా ఫెయిల్ అవుతారు, ఆ 10 తెచ్చుకోండి, ఇస్తే బెస్ట్ కదా అని మనం ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటట్టు, మన వ్యూవర్స్ ని కన్ఫ్యూజ్ చేసేటట్టు ఐదర్ యూ కెన్ డూ ఆర్ యూ కెన్ నాట్ డూ ఇలా చెప్పొద్దు. అక్కడ చట్టం ఏమంటుంది, ఇప్పుడు చట్టం అనేది 100% గా న్యాయం చేస్తుంది అనుకోవద్దు. చట్టం స్పిరిట్ అనేది 100% గా న్యాయం చేయాలన్న దిశలో ఉంటది. కాన్స్టిట్యూషన్ కి ప్రియాంబుల్ ఉంటుంది, ప్రియాంబుల్ ని బేస్ చేసుకొని కాన్స్టిట్యూషన్ చేసాం మన అప్రోచ్ స్పిరిట్ అనేది 100% గ్లోబల్ గా, అంటే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలంటది. ఇప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా లోపాలు ఉన్నాయి సార్ అన్నట్టు. మీరు డెఫినెట్ గా మాట్లాడాలి. ఇప్పుడు ఇందాక అన్నాను చూడండి, కాన్స్టిట్యూషనల్ పర్స్పెక్టివ్ ఇదైతే ట్రెడిషనల్ పర్స్పెక్టివ్. లాస్ట్ 79 years ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా హిస్టరీలో ఎన్ని కొయిలేషన్ గవర్నమెంట్ వచ్చింది. కొయిలేషన్ అంటేనే నామ్ ఇక్కడ, అది కామన్ గా అయిపోయింది, సాధారణంగా అయిపోయింది. అది ఇంతకుముందు అలా కాదు. అలాంటప్పుడు మీ దగ్గర 3 కేసులు ఉన్నాయి. ఎస్ఆర్ బొమ్మాయి కేసు ఒకటి, రామేశ్వరం ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఒకటి, ఇంకో కేసు ఫేమస్ సర్కారియా కమిషన్ కేసు. ఈ 3 కేసెస్ని బేస్ చేసుకొని మాట్లాడదాం మనం. ఇది చట్టాలు ఇవి, రైట్? దీస్ ఆర్ లెజిస్లేషన్. దీనికి బేస్ చేసుకునే మీరు పని చేయాలి ఆఫీస్లో. ఇప్పుడు సర్కారియా కమిషన్ అని ఏమంటుంది, గవర్నర్ గారికి అరే బాబు నువ్వు రీజనబుల్ టైంలో చూపి, ఏదైతే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉంటుందో దాన్ని కాల్ చేసి రీజనబుల్ టైం ఇవ్వు, ప్రూవ్ చేసుకుంటుందని. గవర్నర్ గారు ఏమంటారు, లేదు ఫ్యూచర్లో స్టేబుల్ గవర్నమెంట్ ఉండకపోవచ్చు. అంటే నువ్వు ఏమైనా జోష్యం చెప్తున్నావా? అంటే నువ్వు ప్రిన్సిపల్కి దాటిపోయావు, నువ్వు చట్టాన్ని అధిగమించిపోయావు. ఎందుకు పోయావు? సెంట్రల్లో బీజేపీ ఉందన్న అంటే ప్రజలకి చెప్పాలి మీరు, లేకపోతే మీరు బీజేపీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. సరే, అది పక్కన పెడదాం. సర్కారియా కమిషన్కి నువ్వు ఫాలో అవ్వట్లే, రీజనబుల్ టైం అన్న జడ్జిమెంట్ని నువ్వు పక్కన పెట్టావు. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ బొమ్మాయి జడ్జిమెంట్. అది ఏమంటుంది అంటే, గవర్నర్ షుడ్ గో బై సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆర్ గ్రూప్, ఎనీబడి కెన్ బి. 10 మందిగా వచ్చి 120 మంది అయినా వాళ్ళకి ఆప్షన్ ఇవ్వచ్చు. సింగిల్ లార్జెస్ట్ పార్టీకి వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ సార్ ఏమంటారు అంటే, గవర్నర్ డిస్క్రిషన్ ఏం లేదు, ఎక్కడ లేదు, ఆయన డిసైడ్ చేస్తారు. అసలు డిస్క్రిషన్ అన్న శబ్దాన్నే మనం అణగదొక్కాలి. డిస్క్రిషన్ అంటే, నాకు పదవి ఇచ్చింది అనుకోండి మా గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్, నేను డిస్క్రిషన్ చూపించాలా, అన్బయాస్డ్గా ఉండాలా సార్? అన్బయాస్గా ఉండాలి. సమాజ సేవకై వచ్చినప్పుడు డిస్క్రిషన్ అనేది ఎవరికి ఇవ్వలేదు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వచ్చు, అది పార్లమెంట్ ఉండవచ్చు, అది సుప్రీంకోర్టు ఉండవచ్చు. ఏ సార్, ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ జ్యూరిస్డిక్షన్. బియాండ్ దట్ ఆపరేట్ అవుతే కాన్స్టిట్యూషన్ పనిష్ చేస్తుంది. అసలు డిస్క్రిషన్ అన్న వర్డే లేదు ఈ డెమోక్రసీలో. రిమెంబర్ దిస్. అనార్కీ, నేను రాజుని, నేను దైవదూతని, నా పుట్టుక దైవ నిర్ణయం, ఇవన్నీ ఉండవు డెమోక్రసీలో. అయితే నేనేమంటున్నా అంటే, మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదండి మీ కంటికి కనిపిస్తుంది? నా కంటికి కనిపిస్తుంది. ఎన్డీటీవీలో, టైమ్స్ నౌలో, జీ టైమ్స్లో, నార్త్ ఇండియాలో కనిపిస్తుంది చూడండి. అది కాదు మెజారిటీ, అది కాదు అసలు స్టేట్మెంట్, దేశ స్టేట్మెంట్. అది కాకూడదు, ఎన్నటికి కాకూడదు. తమిళనాడు ప్రజలు ఆశించింది మెజారిటీ ఏంది? అది మెజారిటీ డెమోక్రసీని ఫుల్ఫిల్ చేయాలి. మీరు గవర్నర్ అయి ఉండి దాని దిశగా పనిచేసిర్రా? ప్రజా నిర్ణయం దిశగా పనిచేస్తుర్రా లేదా? ఇప్పుడు గవర్నర్స్ పర్స్పెక్టివ్ చూద్దాం. ఇప్పుడు వస్తుంది రాజేంద్ర ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఆ కేసు ఏమంటుందండి, ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే, క్యాబినెట్ మినిస్టరు, స్పీకర్ ఆఫ్ గోవా బీజేపీ పార్టీ నుంచి ఉండి మీరు గవర్నర్, కేరళ గవర్నర్, తమిళనాడు గవర్నర్కి వచ్చారు.
పొలిటికల్ ఇంట్రెస్ట్ ముందు పెడతారా, కాన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ ముందు పెడతారా? ఇది నా క్వశ్చన్. మీకు, నాకు, నా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ దేశ ప్రజలకి, ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఉంటా, తర్వాత వెళ్ళిపోతా. కానీ క్వశ్చన్ ఏంటి అంటే నీ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంటా, కాన్స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ ఇంపార్టెంటా? సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏది? ప్రజలు మెజారిటీ డిసిషన్ ఇచ్చిన తర్వాత నువ్వు కాంగ్రెస్, నువ్వు బీజేపీ ఇవన్నీ చూస్తావే. నువ్వు లీగాలిటీని బేస్ చేసుకొని పనిచేయి. అంటే నువ్వు రీజనబుల్ టైం అంటే అపోజిషన్ డిఎంకేకి రీజనబుల్ టైం వాళ్ళకి ఇస్తున్నావు, వీళ్ళకేమో అనగదొక్కుతున్నావు. అసలు ఏంది, ఏ కోణంలో మీరు మిస్యూజ్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? ఇది ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి, స్పెషల్లీ తమిళనాడు ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకటి, ద్రావిడియన్ అంటే క్లాసికల్ లాంగ్వేజ్లో కావచ్చు, ద్రావిడియన్ ఏదైతే ఫిలాసఫీ ఉందో అద్భుతమైన ఆలోచనలతో పుట్టింది ఓ ఉద్యమం అది, రైట్? ఈ క్లాసికల్ లాంగ్వేజెస్లో తమిళ్ ఈజ్ ద ప్రైమరీ సోర్స్. మీ సంస్కృతం నుంచి డైరెక్ట్ పుట్టింది, చాలా దగ్గరగా ఉంది. చాలా ఓల్డెస్ట్ హిస్టరీ ఉన్న కల్చర్కి మనం కాపాడుకోవాలి. లేకపోతే రేపు రాబోయే హిందీయే ప్రైమ్ ఫోకస్ అని రుద్దబోతుర్రా? లేకపోతే రాబోయే హ్యూమెన్స్ రిజర్వేషన్ బిల్లో డీలిమిటేషన్ పెట్టేసుకొని వీళ్ళ గొంతుల్ని కట్ చేద్దాం అనుకుంటుర్రా? ఇవి నేనేముంది, మనం ఈ సమయంలో మనం మన పార్టీ బేస్ చేసుకొని అవాస్తవాలు అరిచి చెప్పుకొని వెళ్ళిపోదామా? లేక ఇక్కడున్న యువతకు కావచ్చు, రాబోయే తరానికి కావచ్చు దిశానిర్దేశం చేద్దామా? ఇది మీరు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. ఇది నా అండర్స్టాండింగ్ అబౌట్ దిస్ టాపిక్. రైట్ రాంగోపాల్ గారు, సో మీకేమనిపిస్తుంది ఒక పొలిటికల్ అనలిస్ట్గా? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, ముందుగా ఆన్లైన్ ఉన్న రామ్మోహన్ గారు, రామరెడ్డి గారు, రవి గారు,